దేవుడిని కొట్టి సిద్ధపరచాలన్న తెలియదు. అది ఒక గొప్పది కావచ్చు, ఆశ్చర్యకరమైన కావచ్చు, అది వెలుగుకరమైన కావచ్చు, నేను బలపరిచేది కావచ్చు, నేను క్రమపరిచేది కావచ్చు, నేను హెచ్చించేది కావచ్చు, నేను గద్దించేది కావచ్చు, నేను ప్రేమించేది కావచ్చు, ఏదైనా కావచ్చు. కనుక ఆయన మాట మన మీద వచ్చు. తండ్రి, నా యేసయ్యా, ఈ బంగారు పాదములకు స్తోత్రములు. ఈ సమయంలో ప్రభువా, నీ మాట వినాలని ఆసక్తితో వచ్చిన మాకు మీ మాట ద్వారా మమ్మల్ని దర్శించి మా హృదయంలో ఉన్న లోపాలు, మా జీవిత ప్రయాణంలో ఉన్నటువంటి ఒడుగులు, మేము చేరుకోవలసిన గమ్యస్థానం తండ్రి, మేము గ్రహించి జ్ఞానంతో వివేకముతో నడిచినట్లు, అటు విధముగా ప్రవర్తించినట్లు నిరీక్షణ కలిగి కనిపెట్టుకుని ప్రభువా, నీ సహాయంతో, నీ ఆత్మ నడిపింపుతో మేము నడిపింపబడే చర్చగా నీ వాక్యం చేత మరొకసారి మమ్మల్ని దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఆయన తండ్రి, స్థలంలో నీవు తోడుకొని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డ పైన కను దృష్టి నిలపండి. ప్రతి బిడ్డను నీ మాట ద్వారా దర్శించండి ప్రభు. ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నీ మాట చేత ప్రభు దర్శించండి, తాకండి, బలపరచండి ప్రభు. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. నీ పాదములకు సమర్పించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నేను బిడ్డారా, ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి మాట, దేవుని యొక్క మాట నిశ్చయమైనది. కీర్తన భాగంలో కూడా దేవుడు మనతో మాట్లాడాడు, మీరు గ్రహించాలి. నిశ్చయమైనటువంటి మాట. కాబట్టి మనము ఎంత నిశ్చయత కలిగి ఉండాలో అనేది మనము ఈ మాటల ద్వారా గ్రహించుకుంటాం. యోహాను సువార్తలో 5వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుకుంటాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాడు, మరణంలో నుండి తప్పింపబడతాడు. జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, నీతో నేను నిశ్చయముగా మాట్లాడుతున్నాను, నీతో నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మాట్లాడుతున్నాను. నా మాట ఖచ్చితమైన మాట. ఆ మాటలో ఏ మాత్రం కూడా మోసం లేదు, వేషము లేదు, భ్రమపరిచేది అని యేసయ్య మరొకసారి మనతో మాట్లాడుతూ. కనుక దేవుడు బిడ్డలారా, ఇక్కడ గ్రహించండి. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచితే, ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? నా మాట విని నన్ను పంపిన వారి యందు నీవు విశ్వాసం ఉంచాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? దేవుని బిడ్డలు గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? తండ్రి గురించి చెప్తున్నాడు. నా మాట
పంపించిన వారి యందు మనం ఏముంచాలట? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలి. యేసయ్యను పంపించిన తండ్రి ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? లోకములో ఉన్నాడు. ఆ లోకములో. అందుకనే మనం ప్రార్థన చేస్తాం. అందుకే శిష్యులు ఏమనంటే, అయ్యా మేము ఎలాగ ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి అంటే ఏమన్నాడు? లోకమందున్న మా తండ్రి నీ నామము మహిమపరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వారు అడిగినటువంటి మాటకు యేసయ్య ఇచ్చినటువంటి జవాబు ఏంటిది? యేసయ్యను ఎవరైతే పంపించారో పంపించిన ఆయన మహిమపరచబడాలి. పంపించిన ఆయన ఏం చేయబడాలి? మహిమపరచబడాలి. మహిమపరచబడాలి. మహిమపరచబడితేనే పంపబడినటువంటి వాని యొక్క పని సంపూర్తవుతుంది. పంపించబడిన వాని యొక్క పని సంపూర్తి చేయబడుతుంది. కనుక దేవుని బిడ్డలు గ్రహించండి, యేసయ్యకు అప్పగించిన పని మీద ఆయన ఖచ్చితంగా ఆయన తండ్రి పని మీద ఉన్నాడు. తండ్రి చిత్తం నెరవేర్చటానికి, తండ్రి ప్రణాళికను నెరవేర్చటానికి, తండ్రి ఏది అప్పగించాడో, ఏది బాధ్యతగా పెట్టాడో, ఏది భారముగా పెట్టాడో అవన్నీ కూడా నెరవేర్చడానికి తండ్రి పని మీద నిమగ్నమై ఉన్నాడు. శ్రద్ధ కలిగి ఉన్నాడు. లోబడి ఉన్నాడు. విధేయత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, మనం ఎన్నోసార్లు తండ్రి గురించినటువంటి మాటలు, కుమారుడు గురించినటువంటి మాటలు, పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి మాటలు ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు అనేక లేఖనాల ద్వారా మనము ధ్యానిస్తున్నవి, మనం వింటున్నవి. దేవుడు ఈ మాటలు ఎవరి గురించి మనం వింటూ వస్తున్నాం? పరమ తండ్రిని గురించి, పంపినటువంటి పంపబడిన యేసయ్య గురించి, గుర్తు చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము అనేక మాటలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం, వింటూ వస్తున్నాం, బలపడుతున్నాం. దేవుడు గ్రహించండి, ఇక్కడ తండ్రి అప్పగించినటువంటి పని మీద ధ్యాస ఉంచి ఖచ్చితంగా యేసయ్య ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే తండ్రి చిత్తమును నెరవేర్చబడే పనిలో ఆయన ముందుగా మనం చూస్తాం. ఇన్ని వాక్యాలు మనం వింటున్నాము కదా. యేసయ్య చెప్పాడు, తండ్రి మహిమపరచబడాలి, తండ్రి మహిమపరచబడాలి అని చెప్పాడు. కాబట్టి మనం వింటున్నటువంటి ఈ మాటలన్నిటిని బట్టి నీలో జరుగుతున్నటువంటి పరివర్తన లేక మార్పు, నువ్వు తీసుకుంటున్నటువంటి తీర్మానాలు, నిర్ణయాలన్నీ కూడా స్థిరముగా ఉన్నవా, లేకపోతే తండ్రి చిత్తం నెరవేర్చే స్థితిలో ఉన్నవా? తండ్రి చిత్త ప్రకారముగా నీవు జీవించే జీవితము కనబడుతుందా? ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. ఇవన్నీ నీకు కనబడాలి అని అంటే నీవు ఎవరిలో చూడాలి? యేసయ్యలో చూడాలి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి యొక్క చిత్తమును ఎరగాలి అని అంటే, తండ్రి యొక్క కార్యాలను చూడాలి అని అంటే నువ్వెవరిలో చూడాలి? యేసయ్యలో చూడాలి. యేసయ్యలో చూడాలంటే అది నువ్వు ఎలా తెలుసుకోగలుగుతావు? అందుకని అన్నాడు, నా మాట వినిన ఎడల, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి అని అంటున్నాడు. అంటే తండ్రిని కూర్చున్నటువంటి కార్యాలు, తండ్రి కూర్చున్నటువంటి బోధలు, తండ్రి కూర్చున్నటువంటి ప్రతి ఒక్క
యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మనము వినాలి, మనము చూడాలి. అంతే, ఇంకా వేరే ఛానల్ లేనే లేదు. తండ్రిని చూడాలంటే యేసయ్యని చూడాలి. యేసయ్యని చూసిన వాడు తండ్రిని చూచినట్టే అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు, నా మాట వినాలి. నా మాట వింటే, నా మాట విని నువ్వేం చేయాలి? నా తండ్రి యందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే తండ్రి ఆజ్ఞాపిస్తేనే కానీ కుమారుని ద్వారా కార్యాలు జరగవు. కుమారుని ద్వారా కార్యాలు జరుగుతున్నాయి అని అంటే కనుక ఆ కార్యాలను పొందుకున్నటువంటి నీవు, ఆ కార్యాలు అనుభవిస్తున్నటువంటి నీవు, ఆ కార్యాల మీద నీవు నీ జీవితం కట్టుకుంటుంటున్నటువంటి నీవు ఎవరు మహిమపరచాలట? తండ్రిని మహిమపరచాలి, తండ్రిని మహిమపరచాలి. ఇన్ని అనుభవిస్తూ కూడా తండ్రిని మహిమపరచలేని స్థితిలో నువ్వు ఉంటే గనక నీవు యేసుక్రీస్తు ప్రభువు వారు పలుకుతున్నటువంటి మాట విషయంలో నీ విశ్వాసము లేకపోతే నీ యొక్క నిర్ణయాలు, నీ తీర్మానములు ఏమాత్రము కూడా తండ్రిని చూసే స్థితిలో కనబడడం లేదన్నమాట. గ్రహించాలి దేవుని బిడ్డలారా, నువ్వు నిజంగా దేవుని యొక్క మాటను విని, యేసయ్య మాటను విని నువ్వు లోబడి దాని ప్రకారంగా నువ్వు తీర్మానం తీసుకుంటే నువ్వెవరు చూస్తావు? తండ్రిని చూస్తావు. తండ్రి ద్వారా స్వస్థత కలుగుతుంది, తండ్రి ద్వారా నీకు ఆరోగ్యం కలుగుతుంది, తండ్రి ద్వారా నీకు ప్రతిదీ కూడా నువ్వు సంపాదించుకోగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ప్రతి ఒక్కరూ కూడా తండ్రిని చూడాలంటే యేసయ్య మాట వినాలి. తండ్రి యొద్దకు వెళ్ళాలంటే యేసయ్య యొద్దకు రావాలి. తండ్రితో జీవితకాలం అంతా కూడా నీవు యుగయుగాలు జీవించాలనంటే యేసయ్య దగ్గరికి నువ్వు రావాల్సిందే. యేసయ్య దగ్గరకు రాకుండా నీవు తండ్రిని చూడాలంటే అది నీకెన్నటికి కూడా జరిగే విషయం కాదు. నువ్వెప్పుడు కూడా ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలి. హల్లెలూయా. కనుక ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. నిత్య జీవము కలవాడు. ఇక్కడ యేసయ్య నిర్లక్ష్య పెడితే అక్కడ తండ్రి నిర్లక్ష్య పెట్టినట్టే. ఇక్కడ యేసయ్య మాట నిర్లక్ష్య పెడితే తండ్రి యొక్క మాట నిర్లక్ష్య పెట్టినట్లే. ఇక్కడ యేసయ్యను వెంబడించుట అనేది నిర్లక్ష్య పెట్టావంటే తండ్రిని వెంబడించే విషయంలో కూడా నిర్లక్ష్య పెట్టినట్లే. కనుక నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి యేసయ్యనే నువ్వు నిర్లక్ష్య పెడితే నీవు జీవంలోనికి నువ్వు ఎలా దాటి పెడతావు? నువ్వు మరణమును ఎలా దాటొస్తావు నువ్వు? కాబట్టి దేవుని బిడ్డలారా, మరణమును దాటి జీవంలోనికి నువ్వు వెళ్ళాలంటే, ప్రవేశించాలి అంటే నీకు కావలసింది ఎవరు కావాలి? యేసయ్య కావాలి. యేసయ్య నోట ద్వారా పలుకుతున్నటువంటి మాటలు నీకు కావాలి. ఆ మాటలు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాయంటే తండ్రిని విశ్వసింప చేసే దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాయి. నువ్వు విశ్వసిస్తున్నటువంటి తండ్రి సామాన్యుడు కాదు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఎవరట? సర్వశక్తిమంతుడు, సమస్తమును సృష్టించినటువంటి దేవుడు. ఏది కూడా లేక మునుపు ఆయన ఉన్నటువంటి గొప్ప దేవుడు ఆయన. కాబట్టి నీ విశ్వాస ప్రయాణము ఎక్కడికి వెళ్ళిపోతుంది? తండ్రి యొద్దకు వెళ్ళిపోతుంది అండి. చూసారా ఎంతో గొప్ప విషయం. కేవలము యేసయ్య వారు పలుకుతున్నటువంటి మాటలను విన్నందువలన, వినినందువలన ఆ నమ్మికను నీకు కలిగి ఉండడం బట్టి, ఆ కలిగిన నమ్మకత్వాన్ని బట్టి నువ్వు ఎంతవరకు ప్రయాణం చేసేస్తున్నావో తెలుసా? ఎంతవరకు ప్రయాణం చేస్తున్నావు? తండ్రి యొద్దకు చేరి ప్రయాణం నీకు సులువవుతుంది. తండ్రి యొద్దకు చేరడానికి నీ ప్రయాణము సులువైన మార్గము ఎక్కడుంది? యేసయ్య మాటలో ఉంది. దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక వస్తువును తయారు చేసి లేకపోతే ఒక చంద్రుని కనిపెట్టాలన్నా,
ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని వాటిని తెలుసుకోవాలన్నా శాటిలైట్స్ని ఉపయోగిస్తుంటారు కదా. శాటిలైట్ కొన్ని చాలా చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ప్రయోగం చేసింది భూమి మీద కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు వాటిని తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత ఎక్కడ వదులుతారు దాన్ని? నింగిలోనికి, అంటే ఆకాశంలోనికి వదులుతారు. అంటే దాని ద్వారా కొన్ని విషయాలను తెలుసుకోవడానికి ఆ యంత్రాన్ని విడిచిపెడతారు. కొన్ని లక్షల కిలోమీటర్లు అది ప్రయాణం చేస్తుంది. కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఎంత కాలం పడుతుంది మీరు ఆలోచించి. కానీ విచిత్రం ఏంటిదనంటే, దేవుడు ఎంత సులువైనటువంటి మార్గాన్ని మనకు చూపించాడు అంటే, యేసయ్య పలికినటువంటి మాటలను నువ్వు నమ్మితే ఆ నమ్మకత్వాన్ని బట్టి నీవు క్షణంలో నువ్వు తండ్రి యొద్దకు నువ్వు ప్రయాణము చేయగలుగుతావు. దానికి ఏమైనా ప్రిపరేషన్ ఉందా? కొన్ని నెలలు పడుతుందా? కొన్ని సంవత్సరాలు పడుతుందా? పట్టదు. యేసయ్య పలికినటువంటి మాటను వెంటనే నువ్వు విశ్వసిస్తే చాలు. ఆ మాటను నమ్మినందుకు, నీకు విశ్వాసం కలిగినందుకు, నీకు కలిగినటువంటి విశ్వాసమును బట్టి నీ ప్రయాణము ఎక్కడికి వెళ్ళిపోయింది? వెన్ను వెంటనే ఎక్కడన్నా బ్రేక్ ఉన్నాయా? స్టేషన్స్ ఉన్నాయా? సిగ్నల్స్, ఫోన్ రావట్లేదంటే సిగ్నల్ లేదు, మీ మాట బ్రేక్ అవుతుంది అనే పరిస్థితులు ఉంటాయా? నో బ్రేక్స్. ఎక్కడ కూడా ఆగవు. డైరెక్ట్ సిగ్నల్. నీ హృదయం పరిశుద్ధంగా ఉండి దేవుని యొక్క మాటను జాగ్రత్తగా వింటే, నీ హృదయం విశ్వాసంతో కట్టుకుంటే, విశ్వాసంతో కట్టబడినటువంటి హృదయ ప్రయాణము కొన్ని లక్షలు, అంటే కొలత వెయ్యలేనటువంటి ప్రయాణము క్షణాలలో ఎక్కడికి వెళ్ళిపోతుందండి? తండ్రి యొద్దకు వెళ్ళిపోతుందండి. తండ్రి యేసయ్యా, నా పరిస్థితి ఇదయ్యా, నా బలహీనత ఇదయ్యా, నా అవసరం ఇదయ్యా అని నోటి ద్వారా పలకక మునిపే నీ ఆలోచనలన్నీ కూడా ఎవరికి తెలుసట? యేసయ్యకు తెలుసు. తెలిసినటువంటి యేసయ్య నీ నోటి ద్వారా మాట బయటకు రాగానే చూడండి, కొలత లేనటువంటి కిలోమీటర్లు దూరము అసలు మనకు తెలియదు. ఆ ప్రయాణం ఎంతో, దూరం ఎంతో మనకి తెలియదు. కానీ నీకు తెలియకుండా నీ ప్రయాణం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎంత గొప్ప విషయం అండి! ఎంత గొప్ప విషయం! దేవుడు మనకి ఎంత స్వాతంత్రతనిచ్చాడు, ఎంత గొప్ప ధన్యతనిచ్చాడు మనకు. ప్రార్థన అంటే సులువే కదా. మోకరించి, లేకపోతే సంఘంలో కూర్చొని, ఇంట్లో కూర్చొని ఇలా పలకటమే కదా అనుకుంటారు. కానీ ఆ పలికే మాటలను తండ్రి యొద్దకు చేరాలంటే ఎంత సిద్ధపాటు ఉండాలి, ఎంత తీర్మానం ఉండాలి, ఎంత పరిశుద్ధత ఉండాలి అనేది ఆలోచన పెట్టరు. చేసేసాను, నా దేవుడు వినేశాడు అని అనుకుంటారు. కానీ నువ్వు చేసే ప్రార్థన దేవుని ఎంత వరకు చేరాలి అంటే దేవుడు పెట్టారా? నువ్వు ఎవరి మాటను తీసుకోవాలి? యేసయ్య మాటను తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి. యేసయ్య మాటలోనే తండ్రి కార్యాలు దాగి ఉన్నాయి. యేసయ్య మాట లేకుండా తండ్రి కార్యాలు నీ జీవితంలో జరిగించలేడు. యేసయ్య చేస్తున్నాడు అంటే కారణం ఏంటి? తండ్రి చేస్తున్న కార్యాలు. కాబట్టి యేసయ్య ద్వారా తండ్రి ఆ కార్యాలను జరిగిస్తున్నాడు. కనుక నీ ప్రార్థన ఖచ్చితమైనదైతే వీళ్ళు వెంటనే నీ తండ్రి, లేక మన తండ్రి అయినటువంటి దేవుడు మన ప్రార్థనను ఆలకించి ఆయన ఏం చేస్తాడంట? కార్యమును జరిగిస్తాడు. అనగా ఎవరు
ఎవరైతే నా మాట విని నా తండ్రి యందు విశ్వాసం ఉంచుతారో వారు మరణములో నుండి జీవములోనికి. అంటే అర్థం ఏంటి? భూమి మీద ఏముంది? భూమి మీద ఏముంది? మరణం ఉంది. ఏమున్నది భూమి మీద? మరణం ఉంది. కాబట్టి దేవుడు ఈ మరణమును దాటాలి అని అంటే యేసుక్రీస్తు యొక్క జీవం కావాలి మనకు. ఏం కావాలి మనకి? యేసుక్రీస్తు ద్వారా ఇచ్చిన నిత్య జీవము మనకు కావాలి. ఆ నిత్య జీవము లేకుండా మరణమును ఎవరు కూడా దాటలేదు. ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని బిడ్డలారా ఈ మరణమును మనము దాటుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మరణమును దాటకుండా ఆ రెండవ మరణంలోనికి ఎవరు కూడా దాటలేరు. అనగా అది దాటితేనే నిత్య జీవం, అది దాటితేనే నిత్యము జీవించే జీవితం అది మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ భూమి మీద మనము దాటాలి అంటే దేవుని యొక్క యేసయ్య మాటలు మనకు కావాలి. యేసయ్య మాటలు మనకు కావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనుషుడు మాట్లాడే ప్రతి మాటలో కూడా మరణకరమైన మోసకరమైన మాటలు ఉంటాయి. యేసయ్య నోటి పలికినటువంటి మాటల్లో మరణమే లేదు. ఆయన మాటలు ఎటువంటి మాటలట? మరణములో నుండి జీవములోనికి దాటింపచేసే మాటలు. ఎక్కడ నుండి ఎక్కడకు? మరణములో నుండి జీవములోనికి దాటింపచేసే మాటలు యేసయ్య మాటలు. కాబట్టి యేసయ్య మాటలు ఏముందన్నమాట? జీవం ఉంది. యేసయ్యలో ఉన్నటువంటి జీవము మాటల్ని కావాలంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మరణకరమైనటువంటి జీవితంలో నుండి, అనగా పాపము అనే జీవితంలో నుండి మనం బయటికి రావాలి. మనం బయటకు వస్తే మరణము దాటింపచేసే జీవములోనికి మనము దాటుకోగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 3:16 మనం చదువుకుంటే అక్కడ అంటున్నాడు ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకి ఎందుకు అనుగ్రహించాడనంటే, యేసయ్య మనకి ఎందుకు అనుగ్రహించాడట? నిత్య జీవం ఇవ్వడానికి. అంటే మరణము నుండి దాటిపోచేసి నిత్య జీవంలోనికి నడిపించడానికి. అందుకోసమే యేసయ్యను మన కొరకు పంపించి, అది తండ్రి యొక్క ప్రణాళిక అయితే లోకం ఏమంటుంది? యేసుక్రీస్తు దేవుడు కాదు అని లోకము ఎన్నో రకాలుగా మాట్లాడారు. కానీ దేవుని బిడ్డలారా, మనము తెలుసుకున్నటువంటి గ్రహింపు ప్రకారముగా యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకున్నటువంటి వారందరూ కూడా మరణములో నుండి జీవములోనికి దాటుకున్నటువంటి వారు అన్నమాట. అట్టి వారమైనటువంటి మనము దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు పలుకుతున్నటువంటి మాటలను బహు జాగ్రత్తగా మనము గ్రహించవలసినటువంటి వారమైనా కనుక ఆయన మాటలో నుండి మనం ఏ మాత్రం కూడా తప్పిపోవడానికి వీలు లేదు. ఆయన మాటలు మనము విడిచిపెట్టకూడదు. ఆయనను మనకు ఒక బహుమానముగా పంపించాడు. తండ్రి అయినటువంటి దేవుడు యేసయ్యను మనకు ఒక బహుమానముగా పంపించాడు. మరణంలో ఉన్నటువంటి మనలను, చీకటిలో ఉన్నటువంటి మనలను, అంధకారంలో ఉన్నటువంటి మనలను, పాపం అనే చెరసాలలో ఉన్నటువంటి మనలను దాటింపచేయడానికి యేసయ్య ఒక బహుమానముగా మన కొరకు ఈ లోకానికి పంపించబడితే, దేవుని బిడ్డలారా, లోకము ఆయనను దేవుడు కాదని ఎన్నో రకాలుగా మరి ఈ రోజున మరి మాట్లాడుతున్నాయి. కనుక
దేవుని బిడ్డలారా, మనమైతే యేసయ్య దేవుడిని ఒప్పుకున్న తర్వాత ఆయన మాటల ద్వారా, ఆయన మాటలు ఒప్పుకున్నట్టు ద్వారా తండ్రి యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే, విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా మరణము నుండి జీవములోనికి ఏమయ్యారట? దాటి వెళ్ళారని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 3:36 కూడా మనం చూద్దాం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచుంటుంది. ఎవరి మీద నిలిచుంటుందట? దేవుని ఉగ్రత ఎవరి మీద నిలిచుంటుందట? కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచులో, విశ్వాసం నుంచి విధేయత చూపరో వారి మీద ఏమి నిలిచి ఉంటుంది అంటున్నాడు? ఉగ్రత నిలిచి ఉంటుంది. అంటే మరణము నిలిచి ఉన్నదంటున్నాడు. కనుక దేవుడు బహు జాగ్రత్తగా మన యొక్క ఆత్మీయ జీవితంలో విషయంలో గ్రహింపు కలిగి మనం నడుచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కుమారునికి విధేయుడు కానివాడు అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు మాటకు మనం ఏం కావాలి? విధేయుడు కాదు. విధేయుడు అంటే లోబడి, యేసుక్రీస్తుకి లోబడి, యేసుక్రీస్తు మాటకు పట్టుబడి, యేసుక్రీస్తు మాటకు లోబడి పట్టుబడి జీవించిన ఆమేన్, హల్లెలూయా. అటువంటి జీవితము జీవించు వారికి ఏముంటదట? దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మన యొక్క ఆత్మీయ జీవితంలో గడుపుకునే క్రమము విధేయతతో కూడినటువంటి యేసయ్య మాట మీద మనం ఏం చేయాలి? విధేయత మనము కలిగి ఉన్నాం. విధేయత లేనివాడు క్రమము లేనిటువంటి జీవితము ఉగ్రత పాలు చేస్తుంది. విధేయత లేనటువంటి జీవితము ఉగ్రత పాలు చేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు వచ్చారంటే, ఎవరు కూడా ఉగ్రత పాలు కాకుండా ఉండడానికి, ప్రతి ఒక్కరు కూడా మరణము నుండి జీవములోనికి దాటి వెళ్ళడానికి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని పంపించారు. కాబట్టి మనము ఆయనకి ఏం కావాలి? విధేయులము కావాలని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది. తర్వాత చూడండి, దేవుని బిడ్డలారా, రోమపత్రికలో మనం చూసుకున్నట్లయితే 8వ అధ్యాయం 1వ వచనంలో కాబట్టి ఇప్పుడు ఎప్పుడు చెప్పండి, ఇప్పుడు అనగా యేసుక్రీస్తునందు ఎవరైతే విధేయత చూపుతారో వారికి ఏమున్నదట? వారికి ఏ శిక్ష విధియు లేదు. దేవుడు ఇప్పుడే చెప్పేస్తున్నాడు తీర్మానం. అంటే దేవుడి బిడ్డలా గ్రహించండి, నీవు చనిపోయిన తర్వాత నరకాన్ని పాలు కాకుండా తీర్పు దినము రోజున నీవు దేవుడి బిడ్డలాగా నీవు మరణ పాలు కాకుండా ఉండడానికి ముందుగానే యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని ఏం చేస్తున్నాడు? మరణము నుండి తప్పిస్తున్నాడు. కనుక మీకు ఏ శిక్ష విధియు లేదు. ఎవరికి లేదు? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాటకు విని, మాటకు లోబడి విధేయత చూపినటువంటి వారికి ఎటువంటి శిక్ష విధి లేదు. ఆల్రెడీ నేను దాటింప చేశాను అని చెప్తున్నాడు యేసయ్య. దాటింప చేసేసానని చెప్తున్నాడు. దాటింప చేస్తాను అని చెప్పడం లేదు.
అంటే ఆల్రెడీ నీవు విధేయుడిగా చేయబడితే కనుక నువ్వు మరణమును దాటేసావు అన్నమాట. ఎంత గొప్ప విషయం చూడండి. నువ్వు మరణమును దాటేసావు. ఈ శరీరానికి ఏ విధంగా మరణం రానివ్వండి, ఇంకా భయం మనకు లేదు. కారణం ఏంటి? ఆల్రెడీ ఏం దాటేసావు? భయంకరమైనటువంటి మరణం, యుగయుగాలు 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 ఆ నిత్య నరకాగ్నిలో కాదే ఆ మరణము ఏదైతే ఉన్నదో అది నీ వరకు రాకుండా ముందుగానే దేవుడు ఏం చేశాడు? మనలను మరణము నుండి దాటింప చేశాడు కాబట్టి నీకు ఇంకా రెండవ మరణము లేదు. రెండవ మరణం లేదని అనుకుంటున్నటువంటి మనము దేవుడు కూడా మరి దేవుడి యొక్క మాటలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా విధేయత చూపాలి. ఇప్పుడున్నటువంటి వారికి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియో లేదు. క్రీస్తు యేసునందు నిత్య జీవం, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను ఆమేన్ హల్లెలూయా దేవుడు బిడ్డలారా ఏం చేస్తున్నాడు? మనల్ని పాప నియమముల నుండి మనలను విడిపించేసింది. మనము విడిపింపబడ్డాం. మనం ఏం చేయబడ్డామంట? విడిపింపబడ్డాం. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఆమేన్ హల్లెలూయా. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము. దేవుని బిడ్డలు చూడండి, అందుకనే దేహముతో జరిగించే ప్రతిక్రియ జాగ్రత్తతో మనం చేయాలి. యేసయ్య ఏం చేశాడు? భూమి మీద తన మాట ద్వారా అంగీకరించిన వారందరినీ కూడా ఏం చేశాడు? మరణం నుండి జీవంలోనికి దేనిని దాటించాడు? ఆయన దాటించింది దేనిని అంటే ఆత్మ మరణము. యేసయ్య దాటించి దేన్ని? ఆత్మీయ మరణమును దాటించి ఆయన జీవంలోనికి మన ఆత్మను నడిపిస్తున్నాడు. కానీ ఇక్కడ పలుకుతున్నటువంటి మాట ఏంటి? మీ దేహముతో జరిగించిన ప్రతి చదవండి. మీ దేహముతో జరిగించిన మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. కానీ దేవుని బిడ్డలారా ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, నేను దాటిపోయాను పర్వాలేదు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నాను, నాకు మరణం దాటిపోయింది అని అనుకుంటున్నాను, మంచిదే. అలా అనుకుని ఈ శరీరంలో పాపము చేయకుండా జాగ్రత్త పడితే మంచిదే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దేహముతో జరిగించిన ప్రతి పాపానికి అక్కడ తీర్పు ఉంటుంది, ప్రతి ఫలము ఉంటుంది. దానిని కూడా దాటుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇది మన చేతిలో ఉన్నది. అర్థమవుతుందా? మన చేతిలో ఉన్నది ఏంటి? మన శరీరంలో అదుపులో పెట్టుకుని పాపం వైపు మళ్లించుకోకుండా ఈ దేహము ద్వారా కలిగినటువంటి ప్రతి దానికి కూడా అది మంచిదే కానీ చెడ్డదే కానీ వచ్చే ఫలం ఏదైతే ఉన్నదో, మంచిని కోరుకుంటారు, చెడ్డను కోరుకుంటారా? మంచిదే కదా మనం కోరుకునేది. మంచిది కోరుకోవాలనుకున్నప్పుడు మరి శరీరాన్ని చెడ్డ క్రియలు చేయనీయకుండా, పాపము చేయనీయకుండా ఈ శరీరాన్ని ఏం చేయాలి? అదుపులో పెట్టుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇది మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్త, మనం అదుపులో పెట్టుకోవలసినటువంటి ఇది. జాగ్రత్తగా గమనించండి. యేసు ఏం చేశాడు?
తప్పించుకోవాలి అని అంటే తప్పించుకోవాలంటే అది ఎవరి చేతిలో ఉంది? అది ఎవరు దాటింప చేసుకోవాలి? మనము. ఎందుకంటే ఇంకా శరీరంలో మనం ఈ భూమి మీద బ్రతుకుచున్నాము కనుక ఈ శరీరమును పాపమునకు అప్పచెప్పుకోకుండా జాగ్రత్తగా దీనిని కూడా కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఒక ఇల్లు కట్టుకున్నాము. కట్టుకున్నటువంటి ఆ ఇంటిలో విలువైన వస్తువులు ఉన్నాయి. ఆ విలువైన వస్తువులు ఉన్నాయి కాబట్టి ఆ ఇంటిని ఎంత కట్టుదిట్టముగా, ఎంత భద్రతగా, ఎంత జాగ్రత్తగా మనము దాన్ని కట్టుకుని కాపాడుకుని బలమైనటువంటి తాళాలు వేసి లాక్స్ వేసుకుని ఆ వస్తువులను కాపాడుకోవాలని ఎలాగైతే మనం ప్రయత్నం చేస్తామో దేవుని బిడ్డలారా, అలాగే మన ఆత్మీయ జీవిత విషయంలో కూడా ఈ శరీరంలో కూడా ఉన్నటువంటి ప్రాణము, ఆత్మ అనేవి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వాటిని శిక్షకు అప్పచెప్పకుండా దేవుడు తప్పించాడు. అవి సేమ్ సైడ్ లో ఉన్నాయి. కానీ పైన గుణాలు ఎలా ఉంది? ఇంకా ఈ లోకములో పాపుల మధ్యలో, ఈ లోకములో అందరితో కూడా ఈ శరీరము జీవిస్తూనే ఉంది. కాబట్టి ఈ లోకంలో బ్రతికినంత కాలము ఈ శరీరములకు ఎప్పుడైనా సరే ప్రమాదం జరగవచ్చు, అపాయం రావచ్చు. ఏంటి అపాయం, ప్రమాదం అంటే పాపము ద్వారా వచ్చే ప్రమాదం, పాపము ద్వారా వచ్చే అపాయం. ఇవన్నీ కూడా శిక్షకు నడిపిస్తాయి. ఈ శరీరము, ఈ దేహము శిక్షకు నడిపిస్తాయి. కాబట్టి నీవు ఈ శరీరమును జాగ్రత్తగా కాపాడుకుంటే, ఈ శరీరమును కాపాడుకున్నందుకు నీకు బహుమానాలు ఉన్నాయట. చూసారా? ఈ శరీరమును జాగ్రత్తగా కాపాడుకున్నందుకు నీకేమున్నాయి? బహుమానాలు ఉన్నాయట. అదే మాట అంటున్నాడు ఇక్కడ. ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన, చూసారా, దేహముతో జరిగించిన మంచిదైనా చెడ్డదైనా సరే దానికి ఏమున్నదంట? కింద మనం చదువుతాం కదా, వాటి ఫలమును ప్రతి వాడు పొందాలి. అది మంచిదైనా చెడ్డదైనా. అంటే ఇప్పుడు శరీరమును కూడా మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా కాపాడుకోవాలి. వద్దాం, పర్వాలేదండి, నేను నీళ్ళలో బాప్తిసం తీసుకున్నాను, ఆత్మలో బాప్తిసం తీసుకున్నాను, పాస్టర్ గారు మంచిగా బాప్తిసం ఇచ్చాను, నాకు ఇంకేం పర్వాలేదు, నాకు ఇంకేటువంటి అపాయం లేదు, నేను ఇష్టానుసారంగా జీవించవచ్చు, ఇష్టానుసారంగా బ్రతకొచ్చు అనుకుంటూ చాలా మంది ఈ శరీరమును సుఖపెట్టుకోవడానికి తాగుతున్నారు. బాప్తిసం తీసుకున్నా తాగుతున్నారు, బాప్తిసం తీసుకున్నా మత్తు పదార్థాలు సేవిస్తున్నారు, సిగరెట్లు కాలుస్తూ ఉన్నారు, వ్యభిచారం చేస్తూ ఉన్నారు. అంటే దేవుడారా, మరి మా ఆత్మకు ప్రాణానికి దేవుడు కాపుదలిచ్చి జీవులకు నడిపిస్తే ఈ శరీరమును ఇంకా పాపమును అప్పగించుకోమని అర్థం కాదు. ఈ శరీరమును కూడా నువ్వు ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది మన బాధ్యత. కానీ మరణంలో నుండి జీవులను దాటిపచ్చేసినటువంటి దేవుడు ఆయన కాపాడుతున్నది దేనిని చెప్పండి? ఆయన కాపాడుతున్న దేనిని? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మనకు జీవమై ఉన్న యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనకు కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. అంటే మన జీవము ఎక్కడుంది? మన జీవమును రక్షించింది ఎవరు? ఎలా రక్షించాడు? తండ్రి ద్వారా పలకబడినటువంటి మాట మనము విని గ్రహించడం వలన, విధేయులు కావడం వలన యేసు ఏం చేశాడు? మన జీవమును రక్షించాడు, మన జీవమును కాపాడాడు. కాపాడి ఆ రక్షించినటువంటి ఆ జీవమును ఒట్టుగా వదిలిపెట్టేశాడా? ఒట్టుగా
ఎటువంటి ఇబ్బంది లేదు. నీ జీవానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇబ్బందులు దేనికి వస్తుంది? శరీరం. దేవుడు జీవుని కాపాడని అన్నాడు, శరీరం కాపాడని అన్నాడా? కారణం ఏంటిది అని అంటే, ఈ జీవములకు పై ఆకార గుణాలుగా కనబడుతున్నటువంటి శరీరం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభువా, నీవు ఈ జీవులను కాపాడవు కదా, మరి శరీరం కూడా కాపాడయ్యా. నేను ఎంత తప్పు చేసినా, ఎంత పాపం చేసినా అది ఎంత మూర్ఖత్వం అది చెప్పండి. పాపం చేస్తున్నాం మనము, సుఖం అనుభవిస్తున్నాం మనం ఏమంటున్నాము? మనం ఏమంటున్నాం? అయ్యా, నేను పాపం చేస్తున్న శరీరంలో కాదు. ఆల్రెడీ ఆదాము అవ్వలు వాళ్ళ హృదయంలో చేసిన పాపానికి దేవుడిచ్చిన మాట అనే ఆజ్ఞలో తప్పిపోయినందుకు వారు మరణానికి అప్పచెప్పబడ్డారు. అప్పచెప్పబడినటువంటి వారిని యేసయ్య ఆ జీవాన్ని రక్షించాడు. మరణం వరకు వెళ్ళకుండా జీవాన్ని రక్షించాడు. కానీ మరి యేసయ్య ఏం చెప్పాడు? మీరు బ్రతికినంత కాలము మీరు శ్రమపడి కష్టం చేసి మీరు తిని బ్రతకాలి. ఈ క్రమంలో ఈ శరీరము మీకు మీరే కాపాడుకోవాలి. ఎందుకంటే మీ హృదయంలో చేసిన పాపానికి మీ శరీరం కూడా ఏమైంది? కల్మషమైంది, పాపములకు అప్పచెప్పబడింది. కాబట్టి పాపములకు అప్పచెప్పబడినటువంటి ఈ యొక్క ఈ శరీరము కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఎవరిది? మనది. ఎందుకు అనంటే బహుమానములు ఉన్నాయంట. ఇందాక మనం చదువుకున్నాం కదా, కొరింథీయులకు రాసిన పత్రికలో దేహంతో జరిగించిన వాటి ఫలములు ప్రతి వాడును పొందాలి. ఈ దేహంతో జరిగించినటువంటి ఫలాలు ప్రతి వాడు కూడా పొందుకోవాలంట. అది పాపముతో జరిగించిన దాని విషయంలోనైనా సరే, మంచి వాటిని జరిగించిన విషయంలోనైనా సరే, నీ దేహానికి సంబంధించిన ప్రతిఫలం నీదే. కాబట్టి దేవుడిలారా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మెళుకువ కలిగి మనం ఉండాలి. జాగ్రత్తగా మనం మెళుకు కలిగి ఉంటాం. అందుకే దేవుడు ఈ శరీరము మరణం సంభవించినప్పుడు ఒక క్రైస్తవేతరులైనా సరే, దేవుడు వాళ్ళకి వీళ్ళకి ఈ శరీరం మరణించే క్రమంలో ఏం తేడా లేదు. వాళ్ళు ప్రమాదానికి గురై చనిపోతున్నారు, క్రైస్తవులు కూడా ప్రమాదానికి గురై చనిపోతున్నారు. మన విజయవాడలో కూడా ఒక దంపతులు ఇద్దరు, మరి వాళ్ళకి కోవిడ్ వచ్చి ఒక హాస్పిటల్లో విజయవాడలో అడ్మిట్ అయిందంటే అది అగ్ని ప్రమాదానికి గురైపోయింది. అగ్ని ప్రమాదానికి గురైపోయినప్పుడు వాళ్ళిద్దరు కూడా కాలిపోయి, ఆ సేవలు భార్య భర్త ఇద్దరు వాళ్ళు కాలిపోయి. దేవుని బిడ్డలు చూడండి, వాళ్ళు సేవ చేస్తున్నారు. ఎందుకు కాలిపోవాలి? మనము అటువంటి ప్రశ్న వేసుకోవడానికి కాదు, కానీ ఆల్రెడీ వారి జీవము దేవుడి చేతుల్లో పెట్టేస్తున్నాడు. కానీ మిగిలినటువంటి శరీరము ఎప్పటికైనా ఏ విధంగా చనిపోవచ్చు, మరణానికి అప్పచెప్పబడవచ్చు. దానివల్ల మనకేమి ఇబ్బంది లేదు. యాక్సిడెంట్ కానీ, అగ్ని ప్రమాదానికి కానీ, నీళ్ళ ప్రమాదానికి కానీ, లేకపోతే దేనికైనా సరే మన ప్రమాదము జరగవచ్చు. ఆ ప్రమాదం బట్టి చనిపోవచ్చు, కానీ దాన్ని బట్టి నీ శరీరానికి ఎటువంటి శిక్ష పడదు. కానీ దేవుడు బిడ్డలారా, చనిపోక ముందే నీ శరీరము పరిశుద్ధతతో కూడి ఉంటే, పవిత్రతతో కూడి ఉంటే నీ శరీరానికి ఎటువంటి బంధం కలదు. దానికి కావలసినటువంటి ఫలమును దానికి దేవుడు ఇచ్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ ఆలోచించే శరీరానికి కూడా దేవుడు సిద్ధపరిచాడు, ఫలమును సిద్ధపరిచాడు. ఆత్మకు కూడా దేవుడు ఫలమును సిద్ధపరిచాడు. కాబట్టి మన శరీరమును కూడా నిర్లక్ష్యము చెయ్యకూడదు. జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక ఇంటిలో ఉన్నట్టు ఒక వస్తువును కాపాడుకోవడానికి దానిని ఎంత భద్రంగా కట్టుదిట్టంగా కట్టుకుంటామో, అలాగే దేవుడి బిడ్డలారా మన ఆత్మీయ జీవితంలో కాపాడుకోవడానికి మన శరీరం
రక్షించి జీవమును కాపాడినటువంటి ఆ జీవాన్ని కొరకు ఈ శరీరమును ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దానికి కూడా ఫలం ఉందని దేవుడు చెప్తా ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే చూడండి, ఆది కాండంలో 2వ వచనంలో మనం చదువుకుంటే నీవు వాటిని తిరిగిన నిశ్చయముగా చచ్చదవని దానికి ఆజ్ఞాపించి, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయునట్లు దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును 17వ వచనం చదవండమ్మా. 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు తినవలని దాని పంట తిందువు. చూసారా? అంటే మనము బ్రతికే దినాలన్నీ కూడా ఈ శరీరానికి ఏముంది? ప్రయాసం ఉంది. అయ్యో నేను క్రీస్తు నమ్ముకున్నాను, యేసై నమ్ముకున్నాను, రక్షణ పొందుకున్నాను, మరి నేను పొందుకున్న తర్వాత కూడా మరి నాకెందుకు ఈ ప్రయాసం అని అనుకోవచ్చు. కానీ ప్రయాసం అనేది శరీరాన్ని వదిలిపెట్టేశాడు యేసయ్య దేవుడు. కానీ అతి భయంకరమైనటువంటి మరణానికి అప్పజెప్పకుండా యేసయ్య మాట విని మనం రక్షింపబడడం వలన మనలో ఉన్నటువంటి జీవము మరణానికి అప్పజెప్పకుండా యేసయ్య ఏం చేశాడు? కాపాడాడు. అది అద్భుతమైన కార్యం కాదా? కాబట్టి శరీరం ఏం చేయబడాలి? మనం బ్రతికినంత కాలము ప్రయాసంతోనే బ్రతకాలి. తప్పలేదు, ప్రయాసంతోనే బ్రతకాలి. కానీ ప్రయాసంతో బ్రతికిన దానిని మరి పాపములకు అప్పచెప్పబడకుండా పరిశుద్ధతకు కలిగి మనం జీవిస్తూ ఉంటే కనుక మన శరీరం కావాల్సిన మంచి ఫలములు కూడా మనకు దొరుకుతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వరకు మనం చదువుకుందాం. 2వ అధ్యాయము మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉంటుండగా ఆయన మనల్ని ఏం చేశాడటమ్మా? క్రీస్తుతో కూడా మనల్ని. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుందా పాయింట్? మనము ఎలా ఉన్నామట? పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా. అంటే ఏది చచ్చిన దానిలాగా ఉన్నది అని అంటే శరీరం కాదు. అక్కడ అర్థం చేసుకోవాలి, శరీరం కాదు, ఆత్మ. శరీరము నీకు ఆరోగ్యకరంగా కనబడచ్చు, మంచి బలంగా కనబడచ్చు. మనం అనుకుంటూ ఉంటాం, ఎవరైనా మంచి బలంగా ఉన్నట్టు అయినా సరే ఇలా చనిపోయేది, మంచి బలంగా ఉన్నట్టు అయినా సరే ఎందుకంటే కోవిడ్ వచ్చింది, మంచి ఓట్లు వస్తుంది, మంచి ఆహారం తింటారు అయినా సరే మొన్న ఒకసారి బలంగా తిరిగినటువంటి వాడు చనిపోయాడు కొట్టుగా అని అనుకుంటాం. శరీరం బలంగా కనపడచ్చు ఏ రోగం లేకుండా. కానీ మనం చేసినటువంటి అపరాధాలు పాపాలకు ఏది అపవిత్రం చేయబడింది? ఆత్మ. అపవిత్రం చేయబడినటువంటి ఆత్మను యేసు ఏం చేశాడు? స్వస్థతనిచ్చాడు, విడుదల చేశాడు, రక్షించుకున్నాడు. మరణానికి అప్పచెప్పబడుతున్నటువంటి ఆత్మ జీవంలోనికి దాటింపచేశాడు. కానీ ఇప్పుడు శరీరం విషయంలో చెప్తున్నాడు ఏంటంటే, మీ అపరాధం చేతుల పాపం చేతులు మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా. ఇప్పుడు మన ఆత్మ క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేసింది? బ్రతికించింది. అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు మరణించి ఎలాగైతే తిరిగి లేచాడో మనము కూడా అదే క్రమం ప్రకారంగా బ్రతుకుతాము. అదే ప్రకారంగా మనము జీవములో మనము యేసుక్రీస్తుతో పాటు మనము కూడా ఉంటాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిన వారమైనటువంటి మనల్ని దేవుడు బ్రతికించాడు. కానీ ఇంకా శరీరం ఎలా ఉంది? మరణకరమైన స్థితిలోనే ఉంది, ప్రమాదపు అంచులోనే ఉంది. ఆత్మ దాటేసింది, ఆత్మ సేఫ్ సైడ్ ఉంది యేసయ్య ద్వారా. కానీ శరీరం ఎలా ఉందట?
అపాయములో ఉంది కనుక ఈ శరీరమును కాపాడుకోవడానికి, ఈ శరీరమును కూడా రక్షించుకోవడానికి దేవుడలారా మనము జాగ్రత్తగా ఉండాలి. యేసుని వెంబడించే క్రమంలో అంటే మనం ఎన్ని బాధ్యతలు కలిగి ఉండాలి? శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ మూడింటి విషయంలో కూడా మనము బహు జాగ్రత్తగా కలిగి ఉండాలనేది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి యొక్క మాట. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని యొక్క మాట ఎంత నిశ్చయమైనదో ఈరోజు మనం చూస్తున్నాం అన్నమాట. నిశ్చయత కలిగినటువంటి మాట ఆయనది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనం చదువు. తన్ను ఎందరూ అంగీకరించురో అనగా నా నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినటువంటి వారు కాదు. మన పుట్టిగా దేవుడు ఎలాగో మార్పు చేసేసాడు. మన పుట్టిగా ఎలాగో మార్పు చేసేసాడు? పరిశుద్ధత ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా, తండ్రి అయిన దేవుడి యొక్క మాట ద్వారా మనలను ఏం చేశాడు? మనల్ని యేసయ్య కన్నాడు. యేసయ్య కన్నాడు కనుక రేపటి తనను ఎందరూ అంగీకరించురో వారందరూ కూడా ఏమయ్యారట? తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడి పిల్లలకు. ఇప్పుడు అధికారం ఎవరున్నదండి? మనకే ఉంది. అధికారం ఎవరుంది? నా దేవుడు అని చెప్పుకోవడానికి మనకు అధికారము ఉంది. తండ్రి అయినటువంటి దేవుడు అలాగా మన కొరకు తన కుమారుడు పంపించి మనకు అధికారాన్ని ఇచ్చింది. లేకపోతే మనకు అధికారము వచ్చేది. తన కుమారుడు పంపించడం వలన మనము నా బిడ్డలు రాలేదు, నా బిడ్డలు అనే విషయం మనము తెలుసుకోవడానికి, మనము దేవుడి బిడ్డలమని తెలుసుకోవడానికి యేసయ్య ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కాబట్టి మనమందరము కూడా మరి ఆయన రక్తము ద్వారా కడగబడి శుద్ధి చేపట్టడం వలన, మరణం నుండి జీవమును దాటడం వలన ఇప్పుడు మనమందరం కూడా తిరిగి దేవుడికి సొంతమైపోయింది, దేవుడికి బిడ్డలమైపోయింది, దేవుడికి బిడ్డలమైపోయింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, చివరి 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో జీవములో దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమును నిలిచి ఉన్నాడు. దేవుడు చాలా జాగ్రత్తగా ఈ మాటను గ్రహించండి. ఈ మాటను చాలా జాగ్రత్తగా గ్రహించండి. మనము సహోదరుని ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి దేవుడు దానిని ఎలాగా మలిచాడు అనంటే యేసయ్య చేసినటువంటి కార్యానికి, యేసయ్య చేసిన త్యాగానికి మనకందరికి రక్షణ కలగడమే కాకుండా ఆ రక్షణ కార్యం యొక్క సంబంధము దేవుడు ఎలా పెట్టాడనంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుకునటం వలన. అంటే అర్థం ఏంటి? నా జీవమును లేక నా ఆత్మను యేసయ్య ఏ విధంగా అయితే రక్షించాడో, ఏ విధంగా అయితే కాపాడాడో, అలాగే మిమ్మల్ని కూడా, మీ ఆత్మను కూడా అలాగే రక్షించాడు, కాపాడు. నన్ను ఒకలాగా మిమ్మల్ని ఒకలాగా చేయలేదు, మిమ్మల్ని ఒకలాగా చేయలేదు. యేసయ్య రక్తము అందరూ కూడా ఒకే విధంగా రక్షించింది, ఒకే విధంగా కాపాడు. కాబట్టి దేవుడులారా, ఇప్పుడు నా తోటి సహోదరుడు కూడా యేసయ్య మాట వలన విని విశ్వాసమును పొంది అతను రక్షణ పొందుకున్నాడు, మారుమనసు పొందుకున్నాడు.
దాచిపెట్టబడింది, దేవుని చేతిలో దాచిపెట్టబడింది. మరి ఇద్దరి పరిస్థితి ఒకలాగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకరినొకరము మన తోటి సహోదరుని ఏం చేయాలంట? ప్రేమించాలి. ఎందుకంటే నిన్ను ఎలా రక్షించాడో నన్ను కూడా అలాగే రక్షించాడు. కనుక మనం దేనిని ప్రేమించాలి అని అంటే, నిన్ను రక్షించిన, నిన్ను కాపాడిన జీవము ఏదైతే ఉన్నదో అదే జీవం నాలో ఉన్నది. కనుక నా జీవము, నీలో ఉన్న జీవాన్ని ఏం చేయాలంట? ప్రేమించాలి. అర్థమవుతుందా? నాలో ఉన్న జీవము, మీలో ఉన్న జీవమును కూడా యేసు రక్షించాడు. కాబట్టి మీలో ఉన్న జీవమును, నా జీవం ఏం చేయాలి? నాలో ఉన్న ఆత్మని, ఆత్మ ఏం చేయాలి? మీలో ఉన్న ఆత్మను ప్రేమించాలి. మీలో ఉన్న ఆత్మ అది నీ తోటి సహోదరుని ప్రేమించడం అంటే శరీరమును ప్రేమించడం కాదు. బాహ్య శరీరమును ప్రేమించి శరీరము కావాల్సిన బట్టలు కొనడం కాదు, వస్తువులు కొనడం కాదు. దేనిని ప్రేమించాలి? నీలో ఉన్న ఆత్మ, రక్షింపబడిన ఆత్మ, నీలో ఉన్న రక్షింపబడిన జీవమును నా జీవం ఏం చేయాలి? ప్రేమి. అది నిజమైన ప్రేమ. శరీరముతో ప్రేమించే ప్రేమ నిజమైన ప్రేమ కాదు. ఎందుకంటే ఇది తరచు పాపమునికి కుప్పపడతారు, పాపం వైపు చూస్తారు. పాపముకు లోబడి మనస్తత్వం ఎక్కువ ఉంటుంది శరీరానికి. కాబట్టి మనం ఏం చేయాలి? మనలో ఉన్న జీవము ద్వారానే ఎదుటి వారి జీవమును మనము నాలాగనే యేసయ్య తనను కూడా రక్షించుకున్నాడు, తనను కూడా రక్తంతో కడిగాడు. కనుక నా జీవము, నీ జీవము కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారానే కడగబడింది, రక్షింపబడ్డారు. నీలో ఏ తేడా లేదు, నాలో కూడా ఏ తేడా లేదు. మనమందరము కూడా ఒకే సహోదరుడు, సహోదరులు అని ఎంచి మనం ఏం చేయాలి? ఒకరినొకరము ప్రేమించుకోవాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అది ప్రేమించడం అంటే నీలో ఉన్న జీవమును నాలో ఉన్న జీవం ద్వారా ప్రేమించుట. అది నిజమైనటువంటి ప్రేమ. బాహ్య శరీరంతో ప్రేమించేది కాదు ప్రేమ అనేది. దేవుని బిడ్డలారా, దాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధతలో నిలకడగా శరీరమును కూడా ఉంచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇక్కడ అంటాడు, మనం చదవండి, మనము సహోదరులు ప్రేమించుచున్నాము గనక. చూసావా, నీవు ఎలా తెలుసుకోగలవు దాటాలని? ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు మరణంలో నుండి జీవములను దాటుకున్నావన్న సంగతి నీకు ఎలా తెలుసు? లేదండి, యేసయ్య నా కొరకు చనిపోయాడు కదా, రక్తం కార్చాడు కదా, కాబట్టి నేను దాటేసుకున్నాను. వెరీ సింపుల్, అలా చెప్పండి. కానీ దాంట్లో ఉన్న మార్గం ఏంటో తెలుసా? నీ తోటి సహోదరుని ప్రేమించడం నాకు దాంట్లో ఉన్న మార్గం. యేసయ్య అందుకు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన కార్చిన రక్తంలో మనం అందరూ కూడా కారణం ఏంటంటే, ఇంకా మనలో నువ్వు అది, నేను ఇది, నువ్వు ఆకులము, నేను ఈ కులము, నీది ఆ మతం, నీది ఈ మతం అని అనుకోకుండా మనమందరూ కూడా యేసయ్య ఒకే రక్తంలో కడగబడ్డాం, ఒకే జీవంలో ఉన్నాం. కనుక మనమందరము కూడా ఆ యేసయ్య ప్రేమలోనే నిలిచి ఉండాలి అని యేసయ్య తన ప్రేమను అలా రుజువు చేశాడు. ఇంకా భేదాలు పెట్టుకుని నువ్వు అది నేను ఇది అని అంటే, దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎదుటి వారి జీవమును నీవు ప్రేమించడం లేదు. నీ జీవమును నిన్ను ప్రేమించుకోవడం నీకు తెలుసుకుంటే ఎదుటివారి జీవం నీ విలువ నీకు తెలుస్తుంది. వాళ్ళు కూడా నువ్వు ప్రేమించగలుగుతావు. ఆ విలువ నీకే తెలియనప్పుడు ఎదుటివారి జీవితం నీకు ఏం తెలుస్తుంది? కాబట్టి దేవుని బిడ్డలారా, ఎదుటివారి యొక్క ఆత్మను మనము ప్రేమించాలి. మనలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో ఆత్మ ద్వారా, అందుకనే మనము ఏ సంబంధంలో మనము ఏ సంబంధం? మనము ఆత్మ సంబంధులు, ఆత్మీయులు, ఆత్మ సంబంధులు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మీయ సహోదరుడు అంటామా లేదా? నేనేమంటాను ఎవరికి? అబ్బాయి ఎవరంటే మా ఆత్మీయ బిడ్డకి, నా ఆత్మీయ కుమార్తె అంట. ఎందుకంటారు? యేసయ్య ఆత్మ ద్వారా
జీవం ద్వారా సంపాదించుకున్నాడు కనుక. ఎందుకంటే ఆత్మ నేను నా ఆత్మ ద్వారా నేను ప్రేమిస్తున్నాను కనుక మా ఆత్మీయ పెట్టండి, ఆత్మీయ సహోదరుడు. అది ఆత్మీయ సంబంధం అంటే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనము ప్రేమించుకోవాలి. ఒకవేళ ఆ ప్రేమ మీలో లేదంటే మీలో ఉన్న ప్రేమ ఏంటో తెలుసా? శారీరకమైన ప్రేమ. శారీరకమైన ప్రేమ మంచిది కాదు. ఎప్పుడు ఎలా తిరిగిపోతుందో తెలియదు. మనకు కావాల్సిన ప్రేమ ఏముండాలి? జీవముతో కూడిన ప్రేమ, రక్తంలో కడగబడిన ప్రేమ. అది సజీవమైనది కాబట్టి అటువంటి ప్రేమకు మరణమే లేదు. అటువంటి ప్రేమకు మరణమే లేదు. యేసయ్యకి మరణం ఉందా? లేదు. మనము మరణంలో జీవంలో దాటిపోబడిన తర్వాత ఇంకా మన జీవానికి మరణం ఉందా? లేదు. మరణము లేనే లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అది రుజువు చేసుకోవడానికి మన ప్రేమ ఇక్కడ అవసరం. ఇది కనబరుచుకుంటున్నామా? ఇది రుజువు చేసుకుంటున్నామా? మన సహోదరుల మధ్యలో, మన సంఘములో అది ఉండదా? దేవుని బిడ్డలారా, ఇది చాలా జాగ్రత్తగా మనము ఒకరినొకరు అలాగా ప్రేమించుకోవాలి. ఆ ప్రేమ లేనటువంటి వారు శరీర ప్రేమ చూపిస్తున్నారు. అది స్థిరమైనది కాదు, మోసకరమైనది, అబద్ధంతో కూడినటువంటి ప్రేమ. కాబట్టి అట్టి ప్రేమ మనకు, దేవుడు ప్రేమించే ప్రేమ మనకు కావాలి. ఆ ప్రేమ నిలకడ కలిగినది, ఆ ప్రేమ స్థిరమైనది, ఆ ప్రేమ పరలోకానికి నడిపించబడే ప్రేమ. అటువంటి ప్రేమ మనము కలిగి ఉందాం. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని యొక్క మాట ఎటువంటిది? నిశ్చయమైనటువంటిది. దేవుని యొక్క మాట నిశ్చయమైనటువంటి మాట. అంటే నిశ్చయం అనగా దేవుడు పలికినటువంటి మాట ఖచ్చితమైన మాట. అందులో ఏమాత్రము కూడా మోసములు తేడా ఉండదు. ఖచ్చితమైన మాట. ఆ మాట మనలో ఉండేటట్టు చూసుకుందాం. ఆ మాట వలన మన తోటి సోదరులు ప్రేమిద్దాం. ఎదుటి వారిని మనము దేవుని బిడ్డలారా బలపరుస్తాం. అటు విధమైనటువంటి సహవాసంతో దేవుడు మనం నిత్యము నడిపించుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా